హలో డాక్టర్ మసి, వెల్కమ్ టు ల్యాబ్. వెల్కమ్ టు ల్యాబ్. ఇదే నా టైం మిషన్. హలో మోజీ, స్పీడ్ 369. ఇప్పుడు దీనిలోనే మీరు ఫ్యూచర్ కి ట్రావెల్ చేయబోతున్నారు. వెల్కమ్ టు హలో మోజీ. వెల్కమ్ టు హలో మోజీ. వెల్కమ్ టు హలో మోజీ. ఏడి ఎదవా ఇంకా రాలేదే? నాన్నగారు, నాన్నగారు నన్ను కాపాడండి నాన్నగారు. నాన్నగారు ఎక్కడున్నావురా కోతి ఎదవా? కింద ఎదుగుతారండి నాన్నగారు, పైకి చూడండి నాన్నగారు. నాన్నగారు, నాన్నగారు పైన ఏం చేస్తున్నావురా కోతి ఎదవా? ఎపిసోడ్ మొదలెట్టకుండా తల కిందులుగా ఏలాడుతున్నావు, ఏమైంది? నాన్నగారు, ఈ రోజు మనది టైం మిషన్ కాన్సెప్ట్ నాన్నగారు. మరి అంత మంచి కాన్సెప్ట్ పెట్టుకుని పైన ఏలాడతావారా? త్వరగా రా కిందకి. వచ్చేస్తున్నా నాన్నగారు. కామెడీ చేద్దామని చాలా ట్రై చేస్తున్నావు, అవ్వట్లేదు కదా? నాన్నగారు, నేను చేస్తున్నానండి, మీ క్యారెక్టరే పండట్లేదని బయట టాక్ ఉంది. సిగ్గుండాలరా ఎదో సన్నాసి. ఈ మాత్రం ఆడియన్స్ ఉన్నారంటే నా కామెడీ వల్లే. కావాలంటే ఆడియన్స్ అడుగు. ఏమండి, మీరేమంటారు? అయినా నువ్వేం చేస్తున్నావురా? క్యార్ మన అరవటం తప్ప నీ మాటల్లో గాని చేతల్లో గాని ఏమన్నా కామెడీ ఉందా? ఓహో, ఇప్పుడు ఈ టాపిక్ మీద కూడా నన్ను తిడతారా? అయినా అమ్మ ఎప్పుడు నన్ను తిడతా ఉంటది, మీ పోలికలే నాకు వచ్చాయని. మీ పోలికలు నాకు వస్తే కామెడీ ఎక్కడ వస్తుంది నాన్నగారు? నోర్మై సవట్ సన్నాసి. అయినా ఈ రోజు ఎపిసోడ్ గురించి మాట్లాడకుండా ఇదంతా ఎందుకురా నీకు? ఎలా ఉంటుందో ఎపిసోడ్ అది చెప్పు, ఆడియన్స్ వెయిటింగ్ అక్కడ. నెక్స్ట్ లెవెల్ నాన్నగారు, మొత్తం ప్రిపేర్ అయిపోయాం. ఈ ఎపిసోడ్ చూసే ప్రతి ఆడియన్స్ కడుపు చెక్కలైపోయి పడి పడి నవ్వాల్సిందే. ఆడియన్స్ మీరు రెడీగా ఉండండి. కానీ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొడితే మా లాంటి కొత్త వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంటుంది. అన్నట్టు ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. మాకు కొంచెం ఊపు వస్తుంది డిఫరెంట్ టాపిక్స్ చేయడానికి. నాన్నగారు, మీరు కూడా కొంచెం అడగొచ్చుగా. నోరు మీరా వెదవా, కామెడీ చేస్తే అడుగుతా, నువ్వేం చేయకుండా ఏ మొహం పెట్టుకుని అడగమంటా వాళ్ళని? నాన్నగారు, నేను కామెడీ చేయలేను అంటున్నారు కదా, ఈ ఎపిసోడ్తో మీకు నా మీద ఉన్న అభిప్రాయం, ఆడియన్స్కు ఉన్న అభిప్రాయం మొత్తం క్లియర్ అవుతుంది. చూడండి నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. చూద్దాం, ఇక మొదలెడదామా? మొదలెడదాం. ఎరా, ఏమన్నా ప్రిపేర్ అయ్యారా? మీ గురించి నాకు తెలియదు కానీ నేను ఫుల్గా ప్రిపేర్ అయ్యాను రా. ఈ జాబ్ మాత్రం నాదే. ఒకవేళ మీకు జాబ్ రాకపోతే నేను ఆఫీసులో ఉన్నప్పుడు ఫోన్ చేసి విసిగించొద్దు, మెసేజ్ పెట్టండి, చూసి రిప్లై ఇస్తా. అది కూడా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే. నీ సొల్లు మాటలు మీకు వచ్చినా రాకపోయినా నాకు మాత్రం జాబ్ కన్ఫర్మ్. హైయెస్ట్ ప్యాకేజ్ మాట్లాడుకుని వస్తా, మీరు చూస్తూ ఉండండి. వాచ్మెన్ని మచ్చిక చేసుకోండి రే. నా కోసం ఎప్పుడైనా వస్తే బయటకు తోసేకుండా ఉంటాడు. బాబాయ్ మనోళ్లే చూసుకో, నా కోసం ఎప్పుడైనా వస్తే ఏమనబాక. అమ్మో, వీళ్ళేంటి ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు? మనం ఏమాత్రం తగ్గద్దు, మనం కూడా మన లెవెల్లో ఇచ్చేద్దాం. సాల్లే ఆపండ్రా మీ సొల్లు మాటలు. ఈ జాబ్ నాదే, కన్ఫామ్గా జాబ్ కొడతా. కానీ నేను మీకులాగా మెసేజ్ చేయి, వాచ్మెన్తో ఫ్రెండ్షిప్ చేయని సొల్లు మాటలు చెప్పను. మీ ఇద్దరు ఫోటోలు వాచ్మెన్కి ఇచ్చి ఇటు సైడ్ రానియొద్దని చెప్తా. అన్నట్టు లైఫ్లో సెటిల్ కాని వాళ్ళ ఫోన్లు నేను ఎత్తాను రై. ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయొద్దు, ఎందుకంటే నేను చాలా బిజీగా ఉంటాను. అబ్బో, చాలా ఎక్కువ చేస్తున్నాడుగా. ఇక్కడ మనం కబుర్లు చెప్పుకుంటా కూర్చుంటే ఆ జాబ్ ఎవడో ఒకటి తనుకుపోతాడు. పదండ్రా లోపలికి వెళ్దాం. పదండి. ఓహో, సర్లే చూద్దాం. 1 hour later. టైం చాలా అవుతుంది, వీళ్ళు లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రారేంటి? వస్తున్నారు. ఏరా నాన్న, ఏమైంది? ఉద్యోగాలు వచ్చేసినాయా?
నాకు తెలుసురా మీ గురించి. నేను వెళ్ళిపోయేవాడినే. మీ బిల్డప్ మాటలిని మీకెక్కడ ఉద్యోగాలు వచ్చేస్తాయని డ్యూటీ మానేసి మీకోసం వచ్చాను చూడు. నాకు లేదురా బుద్ధి. మీకు మాటల్లో ఉన్న బిల్డప్ చేతల్లో ఉండదురా. ఇంటికి వస్తారుగా, రండి సాయంత్రం చెప్తా మీ పని. యారా ఏంటో మన పరిస్థితి? ఇంత గట్టిగా వార్నింగ్ ఇచ్చాడంటే ఈ టైంలో మా నాన్నకు దొరికితే సావేరా నాకు. పాపం బాగా ఫీల్ అయినట్టున్నారు. ఏం చేద్దాంరా మరి? నాకదే అర్థం కావట్లేదురా. రే ఓ పని చేద్దామా? ఏంటో చెప్పు ముందు. ఏదైనా ట్రిప్కి వెళ్దాంరా. ఓ 4 రోజులు కనపడకుండా ఉంటే మన మీద కోపం పోయి ప్రేమ పెరుగుద్ది. ఏంటి మీ గురిల్లా ఫాదర్కి నీ మీద ప్రేమ? చాలే ఆపరా. నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో బియ్యం మిగిలాయని హ్యాపీగా ఫీల్ అవుతాడు, కానీ మీ నాన్న నువ్వు వెళ్ళిపోయావని అస్సలు ఫీల్ అవ్వడు. ఇంతకంటే మంచి ఐడియా ఉందారా మీ దగ్గర? కదా మరి మూసుకొని ట్రిప్కి వెళ్దాం. ఎవరి దగ్గర ఎంతనే తీయండి. 10 రూపాయలు ఉంది నా దగ్గర. రే ఇవి మనం బస్సులో ఇంటికి వెళ్ళడానికి కూడా సరిపోవు కదరా. ఇంక ట్రిప్కి ఏం వెళ్తారా మనం? దీని అమ్మ జీవితం. అటు ఇంటికి వెళ్ళాం, ఇటు ట్రిప్కి పోలేం. ఇప్పుడు ఏం చేద్దారా మరి? అదేంటయ్యా, తన లైఫ్ సెట్ చేస్తా అన్నా కదా. అంటే వాళ్ళు రానంటున్నారయ్యా. లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తే ఎలాగా? అడ్వాన్స్ కూడా ఇచ్చాం కదా మూర్తి. అంటే అయ్యా అది చూడు మూర్తి, అది కరెక్ట్ కాదు. అయ్యా ఒక్క 2 రోజులు ఏదో ఒకటి చేస్తానయ్యా. నా టైం మెషిన్ లో ట్రావెల్ చేయడానికి నాకు కుర్రోళ్ళు కావాలి. వాళ్ళని ఎలా పట్టుకుంటావో నాకు తెలీదు. నీకు 2 గంటలే టైం. వాళ్ళని చూసి కాల్ చేయి. ఉంటాను, బాయ్. అయ్యా అది కాదయ్యా. రే ఓ పని చేద్దామా? ఆ టైం మిషన్ లో మనం వెళ్దామా? రే మనకెందుకురా, అవసరమా? రే సరిగ్గా ఆలోచించండి. ఈ టైంలో ఇంటికి వెళ్తే మనకు సావు కన్ఫామ్. అలా అని బయటికి వెళ్ళటానికి చేతిలో రూపాయి లేదు. సో టైం మిషన్లో వెళ్ళొస్తే ఈ లోపల మన పేరెంట్స్కి మన మీద కోపం తగ్గుతుంది. రే ఒక్కసారి వాడిని చూడరా, పిచ్చోళ్ళ ఉన్నాడు. అవసరమా మనకి ఇదంతా? అవును, వీడు చెప్పేది కూడా కరెక్టే, కానీ ఇంటికి వెళ్తే రే సైంటిస్టులు అంతా పిచ్చోళ్ళనే ఉంటారు. రోబోలో రజనీకాంత్ ఎలా ఉన్నాడు? ఆదిత్య 369 లో సైంటిస్ట్ ఎలా ఉన్నాడు? జాంబీ రెడ్ లో సైంటిస్ట్ ఎలా ఉన్నాడు రా? అవును పిచ్చోళ్ళనే ఉన్నారు. సైంటిస్టులు అంతా చూడటానికి పిచ్చోళ్ళనే ఉంటారా? చాలా తెలివైన వాళ్ళు. ఐన్స్టీన్ కంటే తెలివైన వాళ్ళు. కరెక్టే, కానీ రే ఈ సిచ్యువేషన్ లో మన ఇంట్లో దొరికితే మన పొజిషన్ ఏంటో ఒకసారి ఆలోచించు. అమ్మో ఈ బతుకు నాకొద్దు, నాకు ఈ బతుకొద్దు. అర్థమైంది కదా? అందుకే మనకి ఇంకొక ఆప్షన్ లేదు. పదండి. సార్ మీ అవసరం ఏంటో మాకు అర్థమైంది. మీరు మాట్లాడింది మొత్తం మేము విన్నాం. మీకు అభ్యంతరం లేకపోతే ఆ టైం మిషన్ లో మేము వెళ్తాం సార్. చేస్తారా చేస్తారా? రండి రండి, నిజంగా చేస్తారా? అవునా? థ్యాంక్ యూ సో మచ్. రండి రండి, లేట్ చేయకుండా వెళ్ళిపో. థ్యాంక్ యూ సో మచ్. రండి రండి రండి, వెళ్దాం. రండి రండి రండి. థ్యాంక్ యూ సో మచ్. రండి రండి రండి. హలో డాక్టర్ మసీ, వెల్కమ్ టు ల్యాబ్. వెల్కమ్ టు ల్యాబ్. మసీనా? అదేం పేరు సార్? అవును మసి, ఆక్టర్ మసి. వసీకర్ అన్నయ్య, మసీకర్. నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకునే శంకర్ రోబో సినిమా తీశాడు. అబ్బో వీడి దగ్గర చాలా శాఖలు ఉన్నాయరా. మూసుకోబే. వసి అయితే నీకెందుకు, మసి అయితే నీకెందుకు? ఇదే నా టైం మిషన్. హలో మోజీ, స్పీడ్ 369. ఇప్పుడు దీనిలోనే మీరు ఫ్యూచర్ కి ట్రావెల్ చేయబోతున్నారు. వెల్కమ్ టు హలో మోజీ. వెల్కమ్ టు హలో మోజీ. వెల్కమ్ టు హలో మోజీ. మీరు ఫ్యూచర్ లో ఎక్కడికి వెళ్ళినా
ఒక గంట మాత్రమే ఉండేలా టైం సెట్ చేస్తా. 99% తిరిగి వచ్చేస్తారు. కానీ కానీ మిషన్ లో ఏమన్నా ఎర్రర్స్ వచ్చి ఇష్యూస్ రైజ్ అయితే మాత్రం మీరు మళ్ళీ ప్రజెంట్ కి తిరిగి రాలేరు, ఫ్యూచర్ లోనే ఉండిపోతారు. ఇదేదో బాగుంది సార్. 99% రాకుండా చేయొచ్చుగా. అదేంటి? మేము మళ్ళీ తిరిగి వస్తే జాబ్ రానందుకు, లేటుగా ఇంటికి వెళ్ళినందుకు కలిపి కొడతారు. రే మనకి ఇంకా పెళ్లిళ్ళు కూడా కాలేదు, అదేం కోరికరా? సరిగ్గా ఆలోచించు. మనం వెళ్ళేది ఫ్యూచర్ కి. అప్పటికి మనకు పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు కూడా ఉంటారు. ఏం పర్లేదు లేరా. ఇదేదో బాగుంది. మన బాబుల దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఇదే కరెక్ట్ ఐడియాలా ఉంది. సార్ మీరు స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ చేయండి సార్. ఎలా ఉన్నారేంట్రా? All the best. భలే ఉందరా ఫ్యూచరు. ఆ కార్లేంటి, ఆ బస్సులేంటి, ఆ లోకం ఏంటి, మొత్తం మారిపోయిందిరా. రే అదిగో వాడే, పదండి పట్టుకుందాం. వీళ్ళెవరు నాయక చూస్తున్నారు? కొంపతీసి పాస్ట్ నుంచి వచ్చామని కనిపెట్టేశారా? ఈడెవడు? అన్నా వాడే అన్నా వాడే. నాకెందుకో తేడా కొడుతుంది, నాకేదో మూడింది. వీళ్ళేంట్రా వింతగా చూస్తున్నారు? రే బావా, వీళ్ళెవరో మనల్ని చూస్తున్నారా? కొంపతీసి మనం పాస్ట్ నుంచి ఫ్యూచర్కి వచ్చిన విషయం తెలిసిపోయిందంటావా? అందుకే ముందే చెప్పా వద్దురా మనకి ఇవన్నీ అని. ఇప్పుడు వీళ్ళు మనల్ని పట్టుకొని ల్యాబ్లో ఎలుకల మీద టెస్ట్ చేసినట్టు మన మీద టెస్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా? రే చేసేదేమీ లేదు, లాగేస్తాండ్రు. రే ఆగండ్రా రే ఆగండి. వద్దు ఇంకెప్పుడు రావన్నా ప్లీజ్ అన్నా, నీ దండం పెడతా అన్న. రే ఆగండి. హలో చెప్పరా. ఎక్కడున్నారు? శనిగాడు ఇక్కడే ఉన్నాడు, మీరు వచ్చేయండి. శనిగాడు అక్కడ ఉంటామేంట్రా? ఆల్రెడీ శనిగాడు అమ్మాయి దొరికారు. కథనాతో పాటు ఇక్కడ పంచాయతీ కూడా పెట్టాం, త్వరగా వచ్చేయండి. శనిగాడు కాదా వీడు? అవునా? రే వీడు వాడు కాదు, రండ్రా వెళ్దాం. అన్నా అసలు మమ్మల్ని ఎందుకు కొట్టారన్నా చెప్పేళ్ళనా? శని అని ఒక నీలానే ఉన్నాళ్లే, వాడు మా అమ్మాయిని లేపుకొని పారిపోయాడు. వాడు నువ్వే అనుకొని కొట్టేశాం, ఏమనుకోమాకండి. ఎవడో అనుకుని మమ్మల్ని కొట్టారా? వీడొక్కడుంటేనే భూమికి భారం. వీళ్ళంటాడు ఇంకోడున్నాడా? ఎవడన్నా వాడు? అవును, వాడి పేరు శని. శనినా? అదేం పేరు? అయినా అలాంటి పేరు ఏ తలకమాసిన ఎదవైనా పెడతాడా? అదే కదా, మరకట శని, సన్ ఆఫ్ మరకట శవమణి. మరకట శివమణి కొడుక అంటే నా కొడుకే. అన్నా మేం కూడా వస్తామన్నా. సర్లే రండి. రే మనకెందుకురా? మరకట శివమణి అంటే నేనేరా, నా కొడుకురా. నా కొడుకు అట్టుంటాడో నేను కూడా చూడాలరా. అంటే నీ వల్లే కాదు, నీ కొడుకు వల్ల కూడా మేమే తన్నులు తినాలా? రే ప్లీజ్ రా, వెళ్దాం రే. అరే మీ ఇద్దరు సపోర్ట్ చేయకపోతే ఎలా రే? ప్లీజ్ రా రే త్వరగా రండి. అన్నా వచ్చేస్తున్నాం అన్నా వచ్చేస్తున్నాం అన్నా, రండి. సర్లే పద.
లొకేషన్ కన్ఫర్మ్. అయ్యిందేదో అయిపోయిందిగా, వదిలేయండి. మా పరువు తీయటానికి అది ఇలా చేస్తున్నాడు. అబ్బా ఆగు మమ్మీ, ఆ అమ్మాయి వస్తానంటే నేను తీసుకెళ్ళా, నేనేం కావాలని తీసుకెళ్ళలేదు. 30 ఏళ్ల తర్వాత నేను ఇలా ఉంటానా? ఈడేనా దొంగ నా కొడుకు? ఆఖరికి దీన్ని చేసుకున్నాను నేను. నేనేం తీసుకెళ్ళమనలేదు. ఆ వాడే నాకు మాయ మాటలు చెప్పి ఫ్లయింగ్ బైక్ మీద అలా పక్క గ్రహానికి తీసుకెళ్తారా అని చెప్పి తీసుకెళ్ళాడు. అమ్మో 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 అమ్మా! తీరా తీసుకెళ్ళినాక నువ్వంటే నాకు ఇష్టం, ఒప్పుకోపోతే చచ్చిపోతానని చెప్పాడు డాడీ. అమ్మా! అన్నయ్య అని కూడా పిలిచా, అయినా వదలలేదు ఆ దుర్మార్గుడు. అమ్మ దీనమ్మ ఇరికిచ్చేసింది. ఇప్పుడు ఏదో ఒకటి చేసి తప్పించుకోపోతే మా నాన్న మా ఫ్యామిలీ కోసం బందర్ రోడ్లో కొన్న సమాధిలో నన్ను కప్పెట్టేస్తాడు. ఎవర్రా మీరంతా? ఏం జరుగుతుందిరా? వీడెవడ అచ్చం నాలాగే ఉన్నాడే, వీడిని ఇరికిచ్చేసి మనం తప్పించుకుంటే పోలా? అమ్మో ఈడేంటి నా వైపు చూస్తున్నాడు? లేదండి, వీళ్ళని వదిలిపెట్టకూడదు. ఈ రోజు ఇదైంది, రేపు 4 రోజులు ఆగితే ఏలియన్స్ లవ్ చేసాం, వాళ్ళని కూడా మాకు ఇచ్చి పెళ్లి చేయండి అని తీసుకొస్తారు. దీనికి ఇప్పుడే అడ్డుకట్ట వేయాలి. అయినా లవ్ చేసేవాడివి మన క్యాస్ట్ అమ్మాయిని చేయాలి కానీ ఎవరో క్యాస్ట్ అమ్మాయిని చేయడం ఏంట్రా ఎదవా? దీని అమ్మ జీవితం ఇంకా కొలపించబోలేదన్నమాట. ఇంకా దేశం బాగుపడినట్టే. అయినా నన్ను అంటారేంటండి? మీ అమ్మాయిని తీసుకెళ్ళింది నేను కాదు. మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెడుతున్నాడు, ఇంకోటి ఏదో మొదలెట్టేస్తున్నాడు. నాలాగే ఒకడున్నాడు, వాడు అసలు దొంగ. ఎవడున్నాడు? ఎవడు లేడుగా. ఎవరు వీళ్ళ ఇంకొకడా? ఎవడై ఉంటాడు? వేరే ఒకడా? ఎవడాడు? అరే మామా, నా ఎడం కానీ ఎందుకో వదులుతుందిరా, మనకేదో జరగబోతుందిరా. ఇరికించేసాడు, లాగేస్తాడు. అప్పటికి అడిగాను ఎక్కడికి వెళ్తున్నాం అని. అసలు మీకు ఏ హక్కు ఉందని రా నన్ను ఇక్కడ తీసుకొచ్చి చంపడానికి? ముందు మూసుకొని పరిగెత్తడా? పట్టుకోండి వాళ్ళని. పట్టుకోండ్రా. ఎగిరితంతా మీ అక్క, ఆగండ్రా. రే ఎలాగో టైం అయిపోయింది, టైం మెషిన్ దగ్గరికి వెళ్దాం. పరిగెత్తండి. రే ఆగండ్రా, మీ పని చెప్తా, ఆగండ్రా. Welcome to lab. వెల్కమ్ బ్యాక్. ఎలా జరిగింది ఫ్యూచర్ ప్రయాణం? ఇంకోసారి రారా, నీకు పని చెబుతా. మళ్ళీ ఇంకో టెస్ట్ చేద్దామా? ఇంకోసారి టెస్ట్ గిస్ట్ అని పిలిస్తే మెళ్ళ ఇరిచేస్తాను. కొండా కోరేదవా, నువ్వు పిచ్చి నా కొడుకులాగా ఉన్నప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా. టెస్ట్ అంటే చంపేసేస్తాను మళ్ళీ. మా బాబాయ్ నా బెల్ట్తో కొట్టి వదిలేసేవాడు, ఏకంగా నువ్వు చంపేద్దాం అనుకున్నావు.